నెల్లూరు జిల్లా కలువై మండలంలోని వెంకటరెడ్డిపల్లి హైవే జంక్షన్ వద్ద హైవేపై వెళ్తున్న వాహనాలు నిలిపివేసి తిరుపతి జిల్లా వద్దు నెల్లూరు జిల్లా ముద్దు అని అయ్యప్ప స్వాములు భారీగా తరలివచ్చి నిరసన తెలియజేశారు. 140 కిలోమీటర్ల దూరం పరిధిలో గల తిరుపతి జిల్లాలో చేర్చడం పట్ల రాజకీయ నాయకుల స్వార్థం కోసమే తప్ప మండల పరిధిలో ఆవేదన వారికి అర్థం కావటం లేదని వారు ఈ సందర్భంగా తెలియజేశారు. ఇంతలో హైవేకు చేరుకున్న కలువై మండలం ఎస్ఐ ఎస్ కోటయ్య స్వాములకు నచ్చచెప్పి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేశారు. తిరుపతి జిల్లా వద్దు, తిరుపతి వద్దు, తిరుపతి వద్దు, తిరుపతి వద్దు. నెల్లూరు జిల్లా నుంచి తిరుపతి జిల్లాకి మార్చాలనేది ముఖ్యంగా వీళ్ళు చేస్తున్నది. దీనివల్ల ఏంటంటే మేము చాలా నష్టపోతాం. మేము చదువుకునేటప్పుడు కానీ ఎప్పుడైనా కానీ నెల్లూరియన్స్గా చాలా గర్వంగా మా నెల్లూరు, మా శ్రీహరికోట, మా సూలూరుపేట నేను చాలా గర్వంగా ఉండేవాళ్ళం. ఇప్పటికే సగం కోల్పోయాము. ఇప్పుడు మా శ్రీహరికోట పోయింది, మా తడ పోయింది, మా శ్రీ సిటీ పోయింది. ఇంకా మా నెల్లూరు జిల్లా నుంచి మా కలువాయి మండలాన్ని కూడా తీసేసి రేపు పక్కనున్న అనంతసాగరం మండలము నెల్లూరు జిల్లా అయ్యి మేము తిరుపతి జిల్లా అయితే మాకు అన్నదమ్ములాగా ఉన్న మేము ఒకరికొకరు గొడవలు పడుతూ దీనివల్ల మాకు వాళ్ళకి గొడవలు వస్తాయి, నీటి వల్ల గొడవలు వస్తాయి, రైతులు అన్నదమ్ములుగా ఉన్న రైతులు మేము గొడవలు పడాలా. దీనివల్ల మాకు చాలా నష్టం వస్తుంది. అధికారులు వచ్చి ఆ జిల్లా చాలా దూరం ఉండడం వల్ల సామాన్య ప్రజలు అక్కడికి వెళ్ళాలన్నా కష్టం. తిరుమల అనేది చాలా పెద్ద సిటీ, చాలామంది పెద్ద పెద్ద అధికారులు, రాజకీయ నేతలు వస్తూ ఉంటారు. కాబట్టి అక్కడ ఎప్పుడూ బిజీగా ఉంటుంది. అక్కడ మేము పోయినా కానీ మాకు అధికారులు అందుబాటులో ఉంటారు అనేది గ్యారంటీ లేదు. అక్కడ మాకు న్యాయం జరగద్ది, తొందరగా జరగద్ది అనేది చెప్పలేము. అక్కడ ఉండాలంటే చాలా వ్యయ ప్రయాసంతో కూడుకున్నది. ఒక రోజు 2 రోజులు ఉండాలన్నా కానీ కనీసం 3-4 వేలు ఖర్చుతో కూడుకున్నది. అంత ఖర్చుతో చేయాలంటే సామాన్య ప్రజలకు ఇది చాలా ఇబ్బందికరం. కాబట్టి మమ్మల్ని నెల్లూరు జిల్లాలోనే ఉంచండి, మాకు తిరుపతి జిల్లా వద్దు, నెల్లూరు జిల్లానే ముద్దు. గతంలో కూడా వచ్చింది. అప్పుడు ఊకుమ్మడిగా అందరం కలిసికట్టుగా ఏకమయ్యి సాధించుకోగలిగాము. మళ్ళీ అదే సమస్య ఇప్పుడు పునరావృతమైంది. దీనివల్ల మాకు మా మండలానికి అనేక వ్యయ ప్రయాసాలతో ఉన్నటువంటి ఇబ్బందులున్నాయి. అన్ని డిపార్ట్మెంట్లకు, ఉద్యోగస్తులకు, రైతులకు, వ్యాపారస్తులకు అందరికి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఇది. నెల్లూరు నుంచి 70 కిలోమీటర్ మా మండలం ఉంది. ఏ పని కావాలన్నా ఉదయాన్నే పోయి మధ్యాహ్నంలో మా పని చేసుకొని సాయంత్రానికి ఇంటికి రాగలిగే పరిస్థితి. అదే తిరుపతి జిల్లా అయితే మేము పోవడానికి సాయంత్రం అవుతుంది, సరిపోతుంది. అక్కడ అధికారులు కలుసుకోవాలంటే ఇప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్లో పోయి దిగితే దాదాపు 8 కిలోమీటర్లు పోవాలి. మేము కలెక్టరేట్కి పోవాలన్నా, ఎస్పీ ఆఫీస్కి పోవాలన్నా ఆడ పోవడానికి 400-500 ఆటో వాళ్ళకి ఇవ్వాలి. అదిగా వేయింతో కొన్ని పని ప్రయాసం అనేది వాళ్ళ సాయంత్రం మా పని అవుతుందో లేదో మాకు తెలియదు. నైట్కి అక్కడ బస్ చేయాలి, ఇక లాడ్జీలు తీసుకోవాలి. కానీ ఈ సామాన్య ప్రజలు అక్కడ 1000-2000 పెట్టి లాడ్జీ తీసుకొని నైట్ ఆడుండి రేపు ఆ పని అవుతుందో లేదో కూడా తెలియదు. సాయంత్రానికి ఇంటికి వచ్చే వసతి లేదు. కాబట్టి ప్రభుత్వం అధికారులు అందరూ ఆలోచించి మా మండలాన్ని నెల్లూరు జిల్లాని తర్వాత ఆత్మకూరు డివిజన్లో ఉంచాలని మరీ కోరుకుంటున్నాం. మాది కలువాయి మండలాన్ని తీసుకుపోయి తిరుపతిలో చేర్చాలనుకుంటున్నాం. మా అందరూ కూడా పేద సాదా అందరూ కూడా చాలా వరకు ఇబ్బంది పడతారు. కానీ దీన్ని ఎప్పటికీ తిరుపతి జిల్లా మా నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఇట్లా ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఏంటంటే నెల్లూరుకి పోతేనే మా పనులు కావడంలా, కానీ ఇప్పుడు తీసుకుపోయి 70 కిలోమీటర్లు ఉన్న నెల్లూరులోనే మా పనులు కాకపోతే ఇప్పుడు 141 కిలోమీటర్లు ఉన్న తిరుపతిలో మా పనులు కావు. చాలా వరకు ఇబ్బంది పడతారు పేద శాతం. కానీ ఈ నిర్ణయాన్ని తీసుకున్నంత ఎవరో తెలియదు. కానీ ఈ నిర్ణయం తీసుకున్న దానివల్ల అందరూ మానవుడు మానవురాలు అందరూ కూడా చాలా ఇబ్బందికి గురవుతారు. కానీ ఇది కరెక్ట్ నిర్ణయం కాదు. కానీ ఇదొకటి కూటమి ప్రభుత్వం నాయకులు దృష్టిలో పెట్టుకొని ఇది ఎప్పటికీ నెల్లూరు జిల్లాలోనే ఈ కలువాయి మండలం కొనసాగేలా మేము కోరుకుంటూ
సెలవు తీసుకుంటాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయము కలువాయి మండలాన్ని తిరుపతి జిల్లా మరియు గూడూరు డివిజన్లో కలపడం వలన ప్రధానంగా సామాన్య ప్రజలకి దూరం అనగా మేము నెల్లూరు వెళ్ళడానికి 70 కిలోమీటర్లు అయితే అదే తిరుపతి వెళ్ళాలంటే 145 కిలోమీటర్ల ప్రయాణం చేయాలి. సామాన్య ప్రజలు ఒక రోజులో ఒక జిల్లాకు సంబంధించిన ఏ పని నిమిత్తం వెళ్ళినా ఒక రోజు అనేది సరిపోదు. మాకు ఉన్న జిల్లాలో ఉంచితే మా ధర్మం ప్రకారం మాకు ఉండేటువంటి బంధుత్వాలను యూజ్ చేసుకొనైనా మా పనులు మేము చేసుకోగలం. రెండోది నీటి సమస్య అండి. నీటి సమస్యకు సంబంధించి 2 డ్యాములు ఉన్నాయండి, కల్లలేరు, సోమశిల. రేపొద్దున జిల్లాని మార్చడం వల్ల ఆ జిల్లాకి ఈ జిల్లాకి సమస్యల వల్ల మధ్యలో రైతాంగం తీవ్రంగా నష్టపోతుందండి. దీన్ని దృష్టిలో ఉంచుకొని గవర్నమెంట్ త్వరితగతిన దీనిపైన చర్య తీసుకొని దీన్ని రోల్ బ్యాక్ చేసి గత జిల్లానికి అలాగే కొనసాగించి మా ఆత్మకూరు డివిజన్లోకి మార్చాలని మా గ్రామ ప్రజలందరి తరపున కోరుతున్నాను. అలాగే 3వ సమస్య అండి, రైతులు ఏ పని మీద వెళ్ళాలన్నా ఇప్పుడు ట్రాక్టర్ ఉందండి, మాకు ఒక ఫిట్నెస్ సర్టిఫికేట్ కావాలంటే జిల్లా కేంద్రం అంటే తిరుపతికి వెళ్ళాలండి. అక్కడికి వెళ్ళి అన్నీ తెచ్చుకోవడానికి ఒక రోజులో సరిపోదండి. అలాగే విద్యార్థులు కౌన్సిలింగ్ ఉంటుందండి. ఇంజనీరింగ్ కాలేజీలో మాకు తిరుపతి జిల్లాలో పరిధిలో ఉండేటువంటి ఇంజనీరింగ్ కాలేజీలకు వెళ్ళాలంటే మా ఊరు నుంచి 150 కిలోమీటర్ల జర్నీ చేయాలండి. అదే సత్తివేడులో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉండి అక్కడ జాయిన్ అవ్వాలంటే మాకు 200 కిలోమీటర్లు అవుతుందండి. మా విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారండి. జిల్లాగా అలాగే రెవెన్యూ డివిజన్ మార్చడం వల్ల మా కలువాయి మండలంలోని ప్రతి ఒక్క వ్యక్తులు చాలా ఇబ్బందులు గురవుతారని, దీన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరితగతిన రోల్ బ్యాక్ చేయాలని కోరుకుంటున్నాను స్వామి. నమస్కారం.